ఆరావళి పర్వతాలకు సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు, అంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు, జేకే మహేశ్వర్ గారు, మరో మాసిన్ అనే జడ్జి గారు, ఈ ముగ్గురు ధర్మాసనం ఏం చేసిందంటే గత 15 రోజుల క్రితం ఏదైతే ఒక తీర్పు ఇచ్చారో ఆ తీర్పుని అబయన్స్లో పంపించేస్తూ ఆరావళికి చుట్టుపక్కల ఉన్నటువంటి మైనింగ్ కంపెనీలు కానీ లేకపోతే మరీ ఇతరమైనటువంటి కార్యకలాపాలు కానీ చేయడానికి వీల్లేదు, అన్నిటి మీద స్టే విధిస్తున్నాము అని. అలానే ఈ పర్వతాలకు ఏదైతే ఒక సిఫార్సు కమిటీ ఏర్పడి ఒక నిర్వచనం ఇచ్చిందో దానిని కూడా తొక్కిపెట్టేసేసింది సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు. కొత్తగా ఒక రివ్యూ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అసలు ఈ పర్వతాలు, వీటి విస్తరణ, వీటిల్ని తిరిగి పునర్విచాల్సిన అవసరం, వీటన్నిటి మీద కూడా ఈ రివ్యూ కమిటీని ఏర్పాటు చేయమని, ఆ రివ్యూ కమిటీ అభిప్రాయాలని పంచుకోని తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుంటామని 2026 జనవరి 21కి కేసును వాయిదా వేసింది. దీంతో సేవ్ ఆరావళి అనే ఒక క్యాంపెయిన్ సక్సెస్ అయినట్లు భావించాలి. దాని ముందు పీపుల్స్ ఫర్ ఆరావళి అని చెప్పేసి 4 రాష్ట్రాల్లో ఒక స్వచ్ఛంద సంస్థ దీనికి సంబంధించి ఆరావళి చుట్టూ మైనింగ్ జరుగుతోంది, మైనింగ్ కంపెనీలు కట్టబెట్టడానికే ఇలా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త డెఫినేషన్ని వెనక్కి తీసుకోవాలి అని ఆందోళనకు దిగారు. చాలా చోట్ల దిగారు. రాజస్థాన్, ఢిల్లీ, ఈ చుట్టుపక్కల ఇంకొక 4 రాష్ట్రాలకు సంబంధించి పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే ఆ వేడిగాలులు కావచ్చు, రాజస్థాన్ నుంచి ఆ ధారేడారి విస్తరణను కావచ్చు, ఇదంతా కూడా ఈ ఆరావళి అనే ఒక సహజసిద్ధమైనటువంటి అడవి పర్వతాలు కాపాడుతుంది. అందుకే దాన్ని ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్ అని కూడా అంటారట. మనకి ఈ మధ్యనే తెలిసింది. ఇండియన్ అమెజాన్ ఫారెస్ట్ లాగా ఆరావళి అనేది మనకి పెట్టని కోట హిమాలయాల్లో. అందుకని దానిని సంరక్షించాలంటే ఈ కొత్త ఎర్రిమొర్రి డెఫినేషన్లు ఆపేయాలి. ఏది హాలిడేని కూడా మనం మార్చేద్దాము మరో రోజు కన్నా. నువ్వు ఏ రోజు అయితే వారంలో ఒక రోజు హాలిడే, నువ్వు రీజన్ చెప్పి మార్చేసేది. చేతిలో పవర్ ఉంది కాబట్టి నువ్వు మార్చేస్తావు. జనం చేతిలో పవర్ వచ్చినప్పుడు ఎవరిని మార్చాలో వాడు మార్చేస్తాడు. ఇలా ప్రతిదాన్ని నేను పునర్నిర్వచిస్తా అంటే నేను ఎవడే అడిగాడు అసలు పునర్నిర్వచించాను. మరోవైపు కోర్టు కూడా ఆలోచించుకోవాలి. ప్రజల నుంచి ఆందోళన వచ్చినప్పుడు మాత్రమే మేము మా తీర్పును పునఃపరిశీలిస్తాము. ఇప్పుడు షన్గారు ఉన్నావోలో రేప్ చేసినటువంటి నిందితుడిని బెయిల్ మీద విడుదల చేస్తే దాని మీద ఆందోళన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్పందించటము, అక్కడ కోర్టు ఏమని ఏ దృష్టితో చూసి అతనికి బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జనం నుంచి వస్తున్న ఆందోళనని పరిగణించి ఇవ్వడం ఏంటి? సుమోటోగా తీసుకోవాలి కదా ఇవన్నీ. అంటే ఆందోళన లేకపోతే దాన్ని అందరూ ఆమోదించినట్ట, అణచివేతకు గురైనట్టు కాదా ఎక్కడైనా? కోర్టు తీర్పుల విషయంలో కూడా ఏంటంటే నిజంగానే ఇది ఉందా లేదా అనేది, శాంటిటీ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం అయితే తాజాగా అంటే ఓపెన్గా ఉండటం అంటారు దాన్ని. నేను ఒక విషయాన్ని నమ్మాను, నువ్వు అది కాదు అని నిరూపించు, అప్పుడు దాన్ని నమ్ముతా. అంతేగాని ఇప్పుడు నేను నమ్మిన దాన్ని మాత్రం తప్పు అని నేను ఒప్పుకోవడం కాదు. సాక్ష్యాలు కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఓపెన్నెస్ అంటే. అంతేగాని ఎవడేం చెప్తే తీసుకోవటం కాదు ఓపెన్నెస్ అంటే. నిర్ణయాలని, అభిప్రాయాలని మార్చుకునే అవకాశం. ఆ రకంగా చూసినప్పుడు మరి ఆరావళి పర్వతాల మీద కేంద్ర ప్రభుత్వం గతంలో ఏది వాదించిందో దాన్ని షాక్ అని చెప్పాలి, చెంపదెబ్బని చెబుదాం, చెప్పు దెబ్బని కాదు. ఎందుకంటే అడ్డంగా వాదించేస్తారు కదా ముందు, తర్వాత కోర్టు తీర్పు కూడా మాకే అనుకూలంగా ఉందని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఈ కోర్టు తీర్పుని ఏమంటారు? దీనికి రకరకాల భాష్యాలు చెప్పుకుంటే బతకనేయండి, కానీ ప్రస్తుతానికి ఆరావళి పర్వతాలు బతికిపోయినట్టు అనుకోవాలి. ఇదంట అఫీషియల్గా మైనింగ్ కంపెనీలకు అప్పగించటాన్ని, అన్అఫీషియల్గా చేసుకునేవాడిని ఎవడేం చేయాలి? దాన్ని ఎలా ఆపాలి? ఆ క్రమంలో కూడా చర్యలు తీసుకోవాలి. అలా కూడా ఈ కమిటీ, కొత్తగా ఏర్పడే కమిటీ సిఫార్సు చేయాలి. అంతేగాని కొత్త డెఫినేషన్లు ఇవ్వటం కోసం కాదు. ఇది సేవ్ ఆరావళి విషయంలో చేసింది. అయితే దీన్ని క్రెడిట్ అర్నాబ్ గోస్వామి తీసేసుకుంటున్నాడు. ఎందుకు? 10 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేసాం, ఆడెవడో యాంకర్ 15 కోట్లు తీసుకుని కూడా ఏం మాట్లాడలేదు అని. 15 కోట్లు తీసుకుంటే మాట్లాడాలి, 1000 రూపాయలు తీసుకుంటే మాట్లాడకూడదు అంటాం జర్నలిజం.